సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వద్ద బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెలు శ్రీనివాస్ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెవిలో పూలు పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం గాంధీ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలను ఇస్తామని ప్రకటించి ఇప్పటి వరకు ఉద్యోగాల భర్తీ చేపట్టలేదని ఆరోపించారు. త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలు హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను, అన్ని వర్గాల ప్రజలను, ముఖ్యంగా విద్యార్థులను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ బీఆర్ఎస్వి నుంచి ఇవాళ గాంధీ విగ్రహాలకు ఇవాళ వినతి పత్రాలు ఇవ్వడం కార్యక్రమాలు ఇవాళ చేపట్టడం జరిగింది. అందులో భాగంగా హైదరాబాద్లో ఇవాళ సికింద్రాబాద్లో గాంధీ హాస్పిటల్ దగ్గర, గాంధీ మెడికల్ కాలేజ్ దగ్గర కూడా ఇవాళ గాంధీ విగ్రహానికి ఇవాళ బీఆర్ఎస్ నుంచి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు విద్యార్థులకు అనేకమైన హామీలు ఇచ్చి మోసం చేసింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వెంటనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పి, సంవత్సరం లోపలనే భర్తీ చేస్తా అని చెప్పి హామీ ఇచ్చి ఇవాళ 420 రోజులైనా కూడా ఇవాళ ఇప్పటి వరకు కూడా ఇవాళ ఉద్యోగాల భర్తీ కార్యక్రమాలు